రాజు. ఓహో, ఎస్ఐ గారా? ఈవేళప్పుడు ఇలా వచ్చారేంటి? ఏం లేదు రాజు, నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్తుంటే మీ షెడ్లో ఏదో అలికిడి వినిపించి వచ్చాను. అవును, అందరూ వెళ్ళిపోయినట్టున్నారుగా, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళలేదా? చాలా పని ఉంది. భోజనం కూడా ఇక్కడికి తెప్పించుకున్నాను, తినాలి. ఇంకా తినలేదా? భలేవాడివే, పద. ఏమైందయ్యా? ఏం లేదు, చెయ్యి తిమ్మిరెక్కినట్టుంది. ఎక్కుతుంది. చెయ్యే కాదు, ఒళ్ళంతా తిమ్మిరెక్కుతుంది ఇలా ఒళ్ళు కనకుండా పనిచేస్తే. మీకు తెలియందేముంది, నలుగురు అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయాలి కదా, పని చేయకపోతే ఎలా? మీరు పదండి. అకాయ అకాయ, బొంబాయి నుంచి ఆ పెద్ద మనుషులు వచ్చేసారు. అమ్మో, వచ్చేసారా? ఈ పనికి మళ్ళీ వాడి కూతుళ్ళు ఇల్లు వదిలి హాస్టల్లో చేరారని తెలియగానే వీళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. వాళ్ళని ఎలాగైనా బొంబాయి పంపించవచ్చు అనుకున్నాను. ఈ తాగుబోతు వెదవగాడు వాళ్ళని వదిలేసి చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు. తీసుకున్న అడ్వాన్స్ కాస్త ఖర్చు అయిపోయింది. ముందు ఏదో ఒకటి సర్ది చెప్పి వాళ్ళని పంపించేయి. వెళ్ళు. చింతామణి ఏమిటి ఏంటనే ఇవాళ ఈ క్వార్టర్ శ్రీనివాసరావుకి ఫుల్ శ్రీనివాసరావు అయిపోవాలనిపించింది. ఎందుకో? నా బిడ్డల్ని బొంబాయి పెద్ద మనుషులకి అమ్మేయాలనుకుంటున్నావంట. తెలుసుకున్నావుగా, తీసుకొచ్చేయి. ఎన్నేళ్ళు నా భార్యకి నా బిడ్డలకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంది. ఏమిటది? నన్ను చేయదు, నన్ను చేయదు. మామయ్య గారు, బాబురాజు, నువ్వు ఒక గొప్ప కారణంతో హంతకుడు అయ్యావని మల్లేశ్వరరావు చెప్పాడు. నేను మంచి చేస్తున్నానని చెడు చేశాను, చెడు చేస్తున్నానని తెలియక చేశాను. కానీ బలి పశువులైపోయింది నా బిడ్డలే కదయ్యా. రాజు, నువ్వు చెప్పిందే నిజమయ్యా. వాళ్ళకి తండ్రి నేను కాదయ్యా, నువ్వే. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే బాధ్యత నీది. తప్పకుండా. ఎస్ఐ గారు. అమ్మా, తండ్రిగా నాకు ఎప్పుడో తద్దినం పెట్టేశారు. కానీ మనిషిగా మారిన ఈ రోజున ఒక్కసారి నాన్న అని పిలవరు. ఇదంతా ఏమిటి నాన్న? నాన్న, ఈ జన్మకి చాలు రా రామా. ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు రా రామా.
పదండి. సార్, మీరు వెళ్ళండి. మీరు డాక్టర్ గారు, ఏంటిది? మీరెక్కడున్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నా పెళ్లికి మిమ్మల్ని పిలిచి మీ ఆశీస్సులు పొందాలని ఎంతో ఆశపడ్డాను. చివరికి ఇలా కలిసాం. మీరు జైల్లో 7 ఏళ్లు శిక్ష పడింది, కానీ అది శిక్ష కాదు, ఎంతో సంతృప్తి. మీలాంటి గొప్ప డాక్టర్ ఈ ప్రపంచంలో తలెత్తుకు బతుకుతూ రోగులకి సేవ చేయడానికి వీలు కలిగించిన అవకాశం, దాన్ని శిక్ష అనొచ్చా? నా అదృష్టం. మీరు ఇలా ఏం లేదు, పని ఒత్తిడి వల్ల నాకు కొంచెం సుస్థిగా ఉంది, అందుకే చూపించుకుందామని వచ్చాను. నీకు పెళ్ళయిందా? 4 బిడ్డలు పెళ్లికి దిగారు. పెళ్లికెదిగిన 4 బిడ్డలా? అవును, నా భార్యకి చెల్లెళ్ళు, నా బాధ్యతగా వాళ్ళ పెళ్లిళ్ళు. ఓహో, గుడ్ లక్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. నా రిపోర్ట్ చూసారా? చూశాను, అన్నీ చూశాను. ఏమీ లేదు, కొన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంతే. అన్నట్లు నీకు పెళ్ళైందని చెప్పావుగా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవు? ఏ, మా ఆవిడతోనే చెప్తారా నా ఆరోగ్య పరిస్థితి? నాతో చెప్పకూడదా? డాక్టర్, డాక్టర్ ప్లీజ్ చూడండి, మీరే ఇలా. ఈ జబ్బు నీకన్నా ముందు నాకెందుకు రాలేదని ఏడుస్తున్నాను రాజు. అలా జరుగుంటే నీకన్నా ముందు నేను పోయేదాన్ని. నీకు ఈ సంగతి చెప్పే అవస్థ నాకుంటేది కాదు. అర్ధరాత్రి ఆడదాని జీవితం కాపాడిన నువ్వు బ్రతుకంతా అర్ధరాత్రి చేసుకున్నావు. నీ చావు వార్త నా నోటితో చెప్పడానికేనా నేను డాక్టర్ని అయ్యాను. నువ్వింకెంతకాలం బతుకుతావో తెలీదు. శరీరంలో ఒక్కొక్క అవయవం నీ స్వాధీనం తప్పి వ్యాధి మెదడుకు వ్యాపించగానే ఈ అర్ధరాత్రి సూర్యుడు అస్తమిస్తాడు.
చేయండి. ఈ నిజం ఇంకెవ్వరికీ తెలియనివ్వకండి. ముఖ్యంగా నా భార్యకి పొరపాటునైనా చెప్పకూడదు. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అవి ముగిసేదాకా నేను ముగిసిపోకూడదు. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నేను చనిపోతానన్న నిజం చనిపోయే వరకు మరెవరికీ చెప్పనని మాట ఇవ్వండి. మా ఆవిడికి ఇవాళ సీమంతం. మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. వస్తారుగా?